హలో నమస్తే. 2029లో డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ యొక్క స్ట్రాటజీస్ ఎలా ఉండబోతున్నాయి అనేది నాకు తెలిసిన వరకు న్యూస్ పేపర్లో వచ్చిన దాన్ని బట్టి నేను గెస్ చేసి చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ కోర్స్ ప్రస్తుతానికి అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఫస్ట్ తెలుగుదేశం పార్టీ రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, పార్టీ లీడర్సు క్యాడర్సు మొత్తం కూడా ఇమ్మీడియట్గా ప్రిపేర్ అవ్వండి, ఇంటింటికి వెళ్ళి తెలుగుదేశం సాధించిన విజయాలు చెప్పండి అన్న. ఆయన ఏమన్నారు? ఎన్డీఏ సాధించిన విజయాలని చెప్పండి అన్నారు. నోట్ దిస్ పాయింట్. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, తెలుగుదేశం సాధించిన విజయాలని చెప్పండి అనుకోండి, ఎన్డీఏ సాధించిన విజయాలను చెప్పండి అంటే అల్టిమేట్లీ దే వాంట్ టు ప్రమోట్ ఎన్డీఏ, అంటే అల్టిమేట్లీ దే వాంట్ ప్రమోట్ ఎన్డీఏ లెడ్ బై భారతీయ జనతా పార్టీ, దట్ ఈస్ నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన గురించి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మీరు ఇంటింటికి తిరిగి చెప్పండి. మళ్ళీ మనం నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేయాలి, లేదంటే అక్కడ భారతీయ జనతా పార్టీని కేంద్రంలో మళ్ళీ నిలబెట్టాలి. అంతే కదా అర్థం, ఎన్డీఏని చెప్పండి అని. ఓకే, ఇక్కడ ఎన్డీఏని నిలబెడితే అక్కడ ఎన్డీఏ నిలబడిద్ది. చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ వెరీ క్లియర్, ఎందుకంటే ఆయన ఈజ్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ. అంతే కదా, ఇప్పుడు ఆయన ఆబ్వియస్లీ ఈ విల్ వర్క్ ఫర్ ఎన్డీఏ, దాంట్లో డౌట్ ఏం లేదు. ఓకే, ఆయన 86 సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో తీసేశారు. 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి మేము అమరావతికి తీసుకొచ్చాము అనేది మీరు చెప్పండి. అంటే రెండు చెప్పండి. ఏంటి? వైఎస్ఆర్సీపీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ తీసేశారు, మేము 15,000 కోట్ల రూపాయలు అమరావతికి తీసుకొచ్చామనేది మీరు ప్రచారం చేయండి అని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ యొక్క క్యాడర్కి చెప్పారు. రీసెంట్గా పబ్లిక్గానే చెప్పారు. ఓకే, ప్రెస్ మీట్లో చెప్తూ మాట్లాడారు అనమాట. సో అదే ఆయన స్ట్రాటజీ ఏంటంటే, ప్రచారం చేయండి గవర్నమెంట్ గురించి గల్లీకి వెళ్ళి అనేది. ప్లస్ దాంతోపాటు వైఎస్ఆర్సీపీ మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ చేస్తున్నారు, అంటే తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ 2014-19 మధ్యలో ఎలాగైతే చేశారో ఇప్పుడు కూడా అలానే చేస్తున్నారు. సో కాబట్టి మీరు చాలా కాన్ఫిడెంట్గా ఎదుర్కోవాలి, వైఎస్ఆర్సీపీ మిస్ఇన్ఫర్మేషన్ని కౌంటర్ చేయాలి అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆల్రెడీ తన క్యాడర్కి చెప్పేసి ఉన్నాడు అనమాట. ఆల్రెడీ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్కి సంబంధించి మా సూపర్ 6 స్కీమ్స్ గురించి మీరు ప్రచారం చేయండి. ఎకనామిక్ టార్గెట్స్ 29.29 lakh crore జిఎస్డిపి సాధించాము, 28-29 లోపు సాధించాము కాదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రజెంట్ లెక్కలు చెప్పరు, ఫ్యూచర్ లెక్కలు చెప్తారు ఎప్పుడు. ఓకే, పర్ క్యాపిటా ఇన్కము 5,42,985కి తీసుకెళ్తాము 2028-29కి. దాన్ని ప్రజలకు చెప్పండి అని. ఇప్పుడు ఎంత ఉందని చెప్పొద్దు, 28-29కి ఎంత తీసుకురాబోతున్నామో చెప్పండి అన్నారు అనమాట. సో టీడీపీ 60-65% సీట్స్ ఇక డీలిమిటేషన్కి సంబంధించి, ఓకే, అప్పుడు ఉండకపోవచ్చు, 28 డీలిమిటేషన్ ఉండదో ఉన్నా ఉండకపోయినా 60-65% సీట్స్ మనం 100% గెలవాలి అనేటువంటి ఒక పట్టుదలతో ఆయన క్యాడర్కి చెప్పారు. ఇది చేస్తూ దిస్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. జనసేన భారతీయ జనతా పార్టీతో ఉన్న కోఆర్డినేషన్ తోటి, జనసేన భారతీయ జనతా పార్టీతో ఉన్నటువంటి ఎలియన్స్ని కాపాడుకుంటూ ముందుకు పోవాలి అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట. అంటే అర్థం, చంద్రబాబు నాయుడు గారు హీఈస్ నాట్ రెడీ టు గో అవే ఫ్రమ్ ఎలియన్స్. అది ఒక పాయింట్ మనకు అర్థమైంది. సరే, ఇది రెండోది వైఎస్ఆర్సీపీ. వీళ్ళేంటి, చంద్రబాబు నాయుడు కంటే మేము బెటరు అనేది ఆర్గనైజేషన్ మళ్ళీ రీషఫలింగ్ చేయాలి, రీబిల్డింగ్ చేయాలి, 2029 కల్లా రీస్ట్రక్చరింగ్ చేయాలి, కొత్త స్ట్రాటజిస్ట్ని అపాయింట్ చేయాలి, క్యాడర్ని డౌన్ అయినటువంటి క్యాడర్ని బూస్టప్ చేయాలి. డిజిటల్ బుక్ ఒకటి పెట్టారు, దాంట్లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని మీరు ఆ డిజిటల్ బుక్లో రాయండి, మనం వచ్చి నాకు పగ తీర్చుకుందాం, జైల్లో పెడదాము, కేసు పెడదాము. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు
నోటి నుంచి వస్తున్నాయి, బెదిరిస్తున్నారు. మా గవర్నమెంట్ వస్తే మిమ్మల్ని మన టిట్ ఫర్ టాట్ ఉండిద్ది అనేది జగన్ గారు చేసేటువంటి స్ట్రాటజీ. ఓకే, గతంలో ఈ నెగిటివ్ ఈ ఏమంటారు సర్వేలు ఇవన్నీ కూడా నెగిటివ్ సర్వేలు అన్నిటిని తిప్పుకోవడానికి వీళ్ళు కొన్ని పాజిటివ్ సర్వేస్ని ప్రమోట్ చేశారు రీసెంట్గా. ఇది దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టూడ్. ఓకే, మేబీ జగన్మోహన్ రెడ్డి గారు 2027 ఆ టైంలో మళ్ళీ పాదయాత్ర చేయొచ్చు. ల్యాండ్ రేట్లు, ఈ ఫార్మర్కి పడే కష్టాలు, పేద ప్రజలకు ఉన్న కష్టాలు, వీటన్నిటిని గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి మాట్లాడవచ్చు అనేది ఒకటైతే అర్థమవుతుంది. 50 నుంచి 52% ఓట్ షేర్ మనకు తెచ్చుకోవాలి. 95 నుంచి 100 సీట్స్ మనం తగ్గకుండా మనం గెలవాలి. ఈసారి రాయలసీమలో పుంజుకోనేటట్టుగా పాదయాత్రని బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ. ఓకే, బట్ టీడీపీ జనసేనతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎలియన్స్కి వెళ్ళరు, దాంట్లో సమస్య లేదు. టీడీపీ జనసేన తోటి వైఎస్ఆర్సీపీ ఎలియన్స్కి వెళ్ళదు, ఎట్టి పరిస్థితుల్లో దాని సమస్య లేదు. కానీ కొన్ని ఎక్కడో లైట్గా తగులుతున్నటువంటి సిమ్టమ్స్ బీజేపీ వైఎస్ఆర్సీపీ ఎలియన్స్ పాజిబుల్ మెర్జర్ అయితే అంత జరగదు. కానీ వైఎస్ఆర్సీపీకి ఎలియన్స్ కనుక అవకాశం వస్తే టక్కన ఎలియన్స్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ తోటి. అది కొంతమంది ఎక్స్పర్ట్స్ ఆన్లైన్లో రాసింది. ఓకే, ఒకవేళ ఇప్పుడు కనుక చంద్రబాబు నాయుడు వద్దు జగన్తో ఎలియన్స్ పెట్టుకుందామంటే వైఎస్ఆర్సీపీ ఈజ్ రెడీ టు గో ఇన్ విత్ ఎలియన్స్ భారతీయ జనతా పార్టీ అనేది వీళ్ళు ఒక రాసింది. నేను అది Instagram.comలో రాసింది మీకు చెప్తాను. ఓకే, సో అని వాళ్ళు చెప్పారు మాది 165 సీట్స్ సంపాదించాలి ఈసారి అని అది చెప్తున్నారులేండి. అది పాసిబుల్ కాదు. ఓకే, మోర్ ఓవర్ జగన్మోహన్ రెడ్డి గారు ఈయనేం చేస్తున్నా అంటే 8 ఆరోపణలు, మరి నిజమో లేదో మనకే తెలియదు. వైఎస్ఆర్సీపీ మీద ఆరోపణలు చెప్తున్నా. వైఎస్ఆర్సీపీ మీద ఉన్నటువంటి ప్రచారం, సోషల్ మీడియాలో ప్రచారం ఏంటంటే ఇప్పుడు పివి సునీల్ కుమార్ గారు వెనక జగన్ ఉన్నారు, విజయ్ కుమార్ గారి వెనక జగన్ ఉన్నారు, జడా శ్రవణ్ కుమార్ వెనక జగన్ ఉన్నారు, వీళ్ళ ద్వారా కాపులు ఓట్లు చీల్చాలి, వీళ్ళ ద్వారా స్టేట్మెంట్లు చేయించి వీళ్ళ ద్వారా అట్లా వెళ్ళి కాపులు ఓట్లు చీల్చి అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారికి బెనిఫిట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లోకి వస్తారు. అల్టిమేట్గా ఏం చేస్తారు? గవర్నమెంట్లోకి వస్తాయి. కేంద్రంలో ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు? ఎలియన్స్లో ఉన్నా ఎలియన్స్లో లేకపోయినా అల్టిమేట్లీ వైఎస్ఆర్సీపీ ఎవరికి మద్దతు ఇవ్వబోతుంది కేంద్రంలో అనేది ఒక పెద్ద ప్రశ్న. అది పెద్ద ప్రశ్న ఏం కాదు. ఇప్పుడున్నటువంటి సిస్టమ్ చూస్తే 100% వాళ్ళు బీజేపీకి మద్దతు ఇస్తారు. రీసెంట్గా ఇందాక పేర్ని నాని గారు ఇచ్చినటువంటి ఒక ప్రెస్ మీట్ చూశాను. ఆ ప్రెస్ మీట్లో కూడా పేర్ని నాని గారు జనరల్గా భారతీయ జనతా పార్టీని విమర్శిస్తారు. ఆయన వర్షన్లో కూడా కొద్దిగా తేడా వచ్చింది. ఆయన కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలో మాకు తెలుసు, అంటే సత్యకుమార్ యాదవ్ని తిడతా, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ఎలా మేనేజ్ చేయాలో మాకు తెలుసు, వాళ్ళు మంచోళ్ళు మీకంటే అన్నట్టుగా పేర్ని నాని గారు కూడా మాట్లాడారంటే అర్థం. 2029 ఎన్నికల్లో కూడా వీళ్ళు మళ్ళీ భారతీయ జనతా పార్టీ వైపుకే మొగ్గడానికి వైఎస్ఆర్సీపీ సిద్ధంగా ఉందనేది మనకి కొద్దిగా లైట్గా కనిపిస్తున్నటువంటి సిమ్టమ్. ఓకే, అది ఇప్పుడు జనసేన వాళ్ళు ఉన్నారు. జనసేన వీళ్ళు త్రిశూల్ స్ట్రాటజీ వీళ్ళది ఏంటి? వీళ్ళు ఇంకా అదే గ్రాస్ రూట్లోకి వెళ్ళి ఇది పట్టుకొని ఏమంటారు, హిందుత్వ అనేది పట్టుకొని సనాతన ధర్మం పేరుతోటి ఆయన మళ్ళీ వెళ్తాడు. ఈయన కూడా ఎలియన్స్ని చీల్చకూడదు అనేటువంటి పట్టుదలతో జనసేన అయితే 100% ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ కోయలేషన్ పవన్ కళ్యాణ్ తోటి ఎలియన్స్ని చీల్చకూడదు అనేటువంటి ఆ ఐడియాతో అయితే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఓకే, 40-45% ఓట్ షేర్ని ఎన్డీఏకి తీసుకురావాలి అనేది జనసేన వాళ్ళ యొక్క ప్లాన్ అన్నమాట. ఇది చేస్తూ టీడీపీని వీకెన్ చేస్తూ స్లోగా జనసేనని పెంచుకుంటూ రావాలి
వైఎస్ఆర్సీపీ చేసేటువంటి ఆరోపణల్ని ఎదుర్కొంటూ కత్తి మీద సామి పొడియలుగా వైఎస్ఆర్సీపీ చేసే ఆరోపణలు ఎదుర్కొంటూ టీడీపీని వీక్ చేస్తూ పైకి రావాలి అనేది అంతర్గత ప్లాన్ ఆఫ్ జనసేన. ఎందుకంటే టీడీపీ వీక్ చేస్తేనే అతనికి ఓట్ షేర్ పెరిగిద్ది, లేకపోతే పెరగదు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఫైనల్గా భారతీయ జనతా పార్టీ వీళ్ళేంటి అంటే నేను వేరే చూసి చదువుతాను. ఓకే, ఒక ఆర్టికల్ రాస్తే దాన్ని చూసి వాళ్ళు రాసింది మీకు చెప్తాను అనమాట. వీళ్ళు ఏం చెప్పారు, ఎలయన్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో కొనసాగిస్తూ వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు ఎలయన్స్లో ఉన్నారు. టీడీపీ జనసేనతో స్మూత్ ఆపరేషన్స్ చేస్తూ ఎలాగో ఇంక వాళ్ళ మెయిన్ ఎజెండా హిందూ ఓటర్స్ని కన్సాలిడేషన్ చేసి స్లోగా ఎదగాలి, స్లోగా అపోజిషన్లోకి ఎదగాలి అనేది భారతీయ జనతా పార్టీ చేసే ప్లాను. ఎక్స్పాన్షన్ చేయాలి అంటే మరి వాళ్ళు 100% టీడీపీ ఓట్ని తొక్కుకుంటూ పోతేనే వాళ్ళు భారతీయ జనతా పార్టీ పైకి వచ్చింది, లేదా రాదు. సో అల్టిమేట్లీ ఇది జనసేన ఏమైనా బీజేపీ ఏమైనా సరే అల్టిమేట్లీ దే వాంట్ హిట్ టీడీపీ ఓట్ బ్యాంక్. అదైతే మనకు ఒకటి అర్థమవుతుంది. ఓకే, అయితే బీజేపీ వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఎలియన్స్ విత్ వైఎస్ఆర్సీపీ కూడా వాళ్ళకి ఒక ఆప్షన్ ఉంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. బీజేపీతో ఎలియన్స్ ఆప్షన్ కూడా భారతీయ జనతా పార్టీ అంతర్గతంగా జరుగుతున్నాయి అని చెప్పేసి ఇతను రాసినటువంటి ఒక ఆర్టికల్. ఓకే, సెంట్రల్ లివరేజ్ కోర్స్ వాళ్ళది కేంద్ర ప్రభుత్వం కాబట్టి వాళ్ళకి ఎలాగో అడ్వాంటేజ్ ఉంటుంది. సో అటు చూసి కింద ఫైనల్లీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళతోటి ఎవరు కాంగ్రెస్ వాళ్ళని పెంచడానికి ఇష్టం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పెరిగితే, ఒకవేళ కాంగ్రెస్ పెరిగిందంటే ఇక్కడున్న పార్టీలు మొత్తం తొక్కేసిద్ది అది. ఓకే, అది పెరగట్లేదు. ఏంటంటే బాగా తొక్కిపెట్టేస్తున్నారు కాంగ్రెస్ని. కాంగ్రెస్ అనేది బాగా తొక్కిపెట్టేస్తుంది. ఒకసారి అది కాంగ్రెస్ కిందకి లేచిందంటే ఈ పార్టీలన్నీ అయిపోతాయి. ఓకే, 100% అయిపోతాయి. బట్ అందుకని అందరు కలిసి దాన్ని పైకి రానికుండా చేస్తున్నారు. ఓకే, టీడీపీ కాంగ్రెస్ని పైకి రానికుండా చేస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు కోర్స్ వాళ్ళు కొద్దిగా లైట్గా లేపుతారని ట్రై చేస్తున్నారు. టీడీపీ వాళ్ళు కాంగ్రెస్ని ఎందుకు లైట్గా లేపితే జగన్ ఓట్లు జీలుస్తారని టీడీపీ వాళ్ళ స్ట్రాటజీ. ఓకే, బట్ వాళ్ళు కూడా 100% పుషప్ ఇవ్వట్లే. 100% పుషప్ ఇస్తే ఇది మళ్ళీ ఇది పైకి వచ్చిందంటే మళ్ళీ అది ప్రాబ్లం అయిపోద్ది అని చెప్పి వాళ్ళు తొక్కుతున్నారు కాంగ్రెస్ని. ఓకే, సో టీడీపీ వాళ్ళు లైట్గా లేపుతారు జగన్ దెబ్బ కొడతానికి. అదే కదా ఇంకా అంతర్గతం కాంగ్రెస్ వాళ్ళతో పొత్తులో ఉన్నారు అది ఇది అని చెప్పి ప్రచారం చేస్తూ ఉంటారు కదా. ఏదైనా సరే బట్ కాంగ్రెస్ని అయితే ప్రస్తుతానికి వీళ్ళకెవరికి టచ్లో లేరు. ఇప్పుడు వాళ్ళకి అసలు స్ట్రాటజీ ఏందో కూడా తెలియదు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు. వాళ్ళ యొక్క ఎలియన్స్ ఎవరితో వెళ్తారో తెలియదు. అసలు బేస్ ఉందా లేదో తెలియదు. ఓటర్లు ఎంతమంది ఉన్నారో తెలియదు. సో అల్టిమేట్గా ఇదంతా ఏంటంటే నిజం మాట్లాడితే ఒక పెద్ద గ్యాప్ ఉంది. నిజం మాట్లాడితే ఫ్రాంక్గా మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళకి పెద్ద గ్యాప్ ఉంది. అసలుకి ఒక సరైన నాయకుడు వచ్చి సరైన స్ట్రాటజీ వస్తే ఆ గ్యాప్లో ఇరుక్కొని పోయి దుమ్ము లేపేస్తే కాంగ్రెస్ని టక్కని పైకి తీసుకురావచ్చు. ఎందుకంటే మొత్తం భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. అసలు పెద్ద గ్యాప్ ఉంది అక్కడ మధ్యలో. ఓకే, ఇప్పుడు ఎన్డీఏ యొక్క ఐడియాలజీ మొత్తం అటువైపు ఉన్నారు. సెక్యులర్ ఐడియాలజీలో ఒక పెద్ద గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో ప్రస్తుతానికి ఎవరు లేరు కాబట్టి ఎన్డీఏతో ఉన్నప్పటికీ జగన్కి మద్దతు ఇస్తున్నారు అంతా. ఎవరు లేరు కాబట్టి జగన్కి మద్దతు ఇస్తున్నారు. ఎందుకంటే జగన్ బీజేపీకి మద్దతు ఇస్తుంటే ఈ యొక్క సెక్యులర్ వాదులు మొత్తం ఇంకా జగన్తో ఎందుకున్నారు, మనకు ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి అని చెప్తున్నారు. అంత ఆల్టర్నేటివ్ లేదు, జగనే ఉన్నాడు మనకు ఆల్టర్నేటివ్ అని వీళ్ళందరూ అట్లా అడ్జస్ట్ అయిపోతున్నారు. అదర్వైజ్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక సెక్యులర్ దేశాన్ని కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక 30-40% పాపులేషన్ సెక్యులర్ దేశాన్ని కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళకి వేరే ఆప్షన్ లేదు. జగన్ గారు బీజేపీకి మద్దతు ఇచ్చినా సరే జగన్ అంటున్నారు వీళ్ళంతా కూడా. ఎందుకంటే మనకు ఆప్షన్ లేదు అంటున్నారు. అంటే ఒక పెద్ద గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో ఈ కాంగ్రెస్ ఫెయిల్ అవుతుంది. 100% ఫెయిల్ అవుతుంది గ్యాప్లోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ. ఓకే, మరి ఇంకా వాళ్ళ ఇష్టం, అది కాంగ్రెస్ వాళ్ళ ఇష్టం. ఓకే, వాళ్ళు ఎట్లాగా ఈ గ్యాప్లోకి ఫిల్ అవ్వాలి, ఎలాగ రావాలి అని అంటే వాళ్ళకి ఒక నాయకులు ఉండాలి, దాన్ని ఖర్చు పెట్టే వాళ్ళు ఉండాలి, కేంద్ర ప్రభుత్వం సహకారం ఉండాలి, లేదంటే చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల సహకారం ఉండాలి, ఫైనాన్షియల్ ఫండింగ్ చేయాలి. అసలు మొత్తం గ్రాస్ రూట్లో మొత్తం డెడ్ అయినటువంటి పార్టీ అది.
కంప్లీట్లీ డెడ్ పార్టీ అనమాట కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి ఉంది ఆంధ్రప్రదేశ్లో. మరి అది అసలు అది మొత్తం అసలు డెడ్ అయినటువంటి పార్టీని జీవం పోయటం అంటే అంత సామాన్య విషయం కాదు కాంగ్రెస్ పార్టీకి. ఓకే, బట్ గ్యాప్ అయితే ఉంది, వీళ్ళకి ఒక మంచి స్కోప్ అయితే ఉంది. స్కోప్ని ఇఫ్ దెర్ ఈస్ ఎ ప్లెయిన్ ల్యాండ్ బట్ యూ డోంట్ హ్యావ్ లైఫ్, యూ కెనాట్ రన్, రైట్? ల్యాండ్ ఈస్ దేర్ బట్ యూ కెనాట్ రన్ బికాజ్ యూ డోంట్ హ్యావ్ లైఫ్. ఈ కాంగ్రెస్ పరిస్థితి అది, పెద్ద గ్యాప్ ఉంది, బట్ దే కెనాట్ రన్ బికాజ్ దే డోంట్ హ్యావ్ లైఫ్. సో ఇది కాంగ్రెస్కి సంబంధించి జరుగుతుంది. అదర్వైజ్ ది గుడ్ స్కోప్ ఫర్ కాంగ్రెస్ ఏంటంటే వీళ్ళు ఒక్కరే సెక్యులర్ వైపు ఉన్నారు, ఈ ఇండియా బ్లాక్ వైపు ఉన్నారు, మొత్తం కూడా ఎన్డీఏ బ్లాక్ వైపు ఉన్నారు. మొత్తం ఎన్డీఏ బ్లాక్ వైపు ఉన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ గుడ్, ఈజీ టు స్ప్లిట్ ద ఓట్స్. 50% మొత్తం పార్టీలు మొత్తం నెట్టేసి వీళ్ళు ఉండి మంచి అవకాశం కాంగ్రెస్ వాళ్ళకి. బట్ నో లీడర్స్, నో క్యాడర్, no strategies, nothing. It's a dead party as of now. That's what I understood. Okay. సరే, ఎనివే ఇదంతా కూడా వేరే రాసింది మీకు చెప్తాను. ఇదేది ఎవరు Instagram.com అంటే ఎవరు, ఓకే, అక్కడి నుంచి తీసుకొని మీకు చెప్తున్నా. m.economictimes.com, m.economics times, ఇదంతా కూడా చూసి చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.